హే హాయ్ గైస్, ఈ రోజు మనం ఈ వీడియోలో లేటెస్ట్ కోడ్ ని ఫ్రమ్ డెవలప్మెంట్ బ్రాంచ్ నుండి ఎలా గెట్ చేసుకోవాలి అండ్ మన కరెంట్ బ్రాంచ్ ని ఎలా అప్డేట్ చేసుకోవాలో చూసేద్దాం. లేటెస్ట్ కోడ్ అంటే ఏంటి? ఫస్ట్ లేటెస్ట్ కోడ్ అంటే ఏంట్రా అంటే న్యూయెస్ట్ చేంజెస్ అనమాట, ఆర్ న్యూయెస్ట్ కమిట్ పుష్డ్ బై యూ ఆర్ బై యువర్ టీమ్మేట్స్. దాన్ని లేటెస్ట్ కోడ్ అంటారు. ఈ లేటెస్ట్ కోడ్ అంతా ఎక్కడ అవైలబుల్ లో ఉంటుందిరా అంటే డెవలప్మెంట్ బ్రాంచ్ లో అనమాట. సో మనకి 3 బ్రాంచెస్ ఉంటాయి, మెయిన్, డెవలప్మెంట్, ఫీచర్ బ్రాంచ్. సో ఫస్ట్ ఈ 2 బ్రాంచెస్ గురించి డిస్కస్ చేద్దాం. డెవలప్మెంట్ బ్రాంచ్ లో లేటెస్ట్ కోడ్ అవైలబుల్ లో ఉంటుంది. ఫీచర్ బ్రాంచ్ ఏంట్రా అంటే మన కరెంట్ బ్రాంచ్ అనమాట. దట్ మీన్స్ ఈ బ్రాంచ్ ని మనం క్రియేట్ చేసుకుంటాము. ఒక ప్రాజెక్ట్ పైన వర్క్ చేస్తున్నాం అంటే ఒక సింగిల్ పర్సన్ అయితే వర్క్ చేయరు కదా. సో డిఫరెంట్ నెంబర్ ఆఫ్ పీపుల్ డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ పైన వర్క్ చేస్తారు. సో వాళ్ళు వర్క్ చేసిన ఫంక్షనాలిటీ అంతా వాళ్ళ లోకల్ బ్రాంచ్ నుండి ఈ డెవలప్మెంట్ బ్రాంచ్ లోకి పుష్ చేస్తుంటారు. సో ఇప్పుడు వాళ్ళు పుష్ చేసిన కోడ్ ని నేను ఈ ఫీచర్ బ్రాంచ్ లో గెట్ చేసుకోవాలనుకుంటున్నా. అలా గెట్ చేసుకోవాలి అన్నప్పుడు ఈ గిట్ పుల్ ఆరిజిన్ డెవలప్మెంట్ అనే కమాండ్ ని రన్ చేయాలి. ఈ గిట్ పుల్ ఆరిజిన్ డెవలప్మెంట్ ఎప్పుడైతే మనం ఈ కమాండ్ టెర్మినల్ లో రన్ చేస్తామో, రన్ చేసిన వెంటనే ఈ డెవలప్మెంట్ బ్రాంచ్ లో ఉన్న చేంజెస్ అంతా మన కరెంట్ బ్రాంచ్ ఫుడ్ యాప్ ఏదైతే ఉందో ఈ ఫ్యూచర్ బ్రాంచ్ లోకి చేంజెస్ అంతా అవైలబుల్ లో ఉంటాయన్నమాట. ఇక్కడ ఏం జరుగుతుందిరా అంటే వెన్ యూ రన్ దిస్ కమాండ్, వాట్ యాక్చువల్లీ హ్యాపన్స్ మీన్స్ Git will connect to the remote repository name. See, Horizon is the remote repository name. Usually it points to either GitHub or GitLab, whatever it may be. సో ఈ ఆరిజిన్ లో మనకి ఈ రిమోట్ రెపోజిటరీలో మనకి డెవలప్మెంట్ అనే ఒక బ్రాంచ్ ఉంటుంది. సో ఈ డెవలప్మెంట్ బ్రాంచ్ లో మన లేటెస్ట్ కోడ్ ఉంటుంది కాబట్టి బ్రాంచ్ నేమ్ మెన్షన్ చేసాం అనమాట. ఈ గిట్ పుల్ ఏం చేస్తుందా అంటే లేటెస్ట్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఫ్రమ్ డెవలప్మెంట్ బ్రాంచ్ నుండి డౌన్లోడ్ చేస్తుంది, ప్లస్ ఆటోమేటిక్ గా మర్జ్ చేస్తుంది అనమాట మన ఫీచర్ బ్రాంచ్. నవ్ యు ఆర్ taking changes from development branch and merging them into your feature branch, right? Everything is done now. See, what are the possible outcomes next? మెర్జ్ చేసిన తర్వాత అసలు మెర్జ్ కంప్లీట్ గా అవుతుందా, మనకి ఏదైనా కాన్ఫ్లిక్ట్స్ వస్తాయా అది చెక్ చేసుకోవాలి. కాన్ఫ్లిక్ట్స్ వస్తే ఎలా రిజాల్వ్ చేయాలనేది మనం నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో చూద్దాం.